పేరండి? నా పేరు బుజ్జమ్మ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పని మీరు? నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. 10 ఏళ్ళ నుంచి. మరి చెప్పండి మా ఏ విధంగా అనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల వీళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మహిళలకి అందుబాటులో తెచ్చిన పథకాలు ఏంటి? అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్ల. అది ఇప్పుడు రాజ్యం వేలేవాడు రాజు అందరికి సమానంగా చూడాలి. ఇది ఆ ప్రభుత్వం, ఇది ఈ ప్రభుత్వం అని చూడకూడదు. ఏ కాడికి అందరూ ఓట్లు వేసినా వేయకపోయినా నువ్వు రాజు కాబట్టి రాజ్య పరిపాలన అందరూ సమానంగా చేయాలి. అది మెయిన్ పాయింట్. ఈ బస్సు అనేది ఉచితంగా పెడితే ఎవరికైనా ఒట్టుగా వస్తుందంటే ఎవరికైనా ఆశే, లేనివాడికి కూడా ఉండవాడికైనా ఆశే ఎట్టా వెళ్ళాలా ఏందా అని. ఛార్జీ తగ్గించినట్టయితే బాగుండేది. అది మెయిన్ది. హైదరాబాద్లో పెట్టాడంటే హైదరాబాదు అది డెవలప్ అయిన దేశం కాబట్టి మనకి కుదరదు. అది కంపెనీ దానికి అర్థమైంది. ఇక్కడ మాత్రం కుదరదు. ఎందుకంటే కొంతమందికి హ్యాపీగా తిరిగే వాళ్ళకి అటు ఇటు పనులు లేకుండా. అంటే మీకు ఇప్పుడు ఉచితంగా టికెట్, మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలనుకోండి, మీకు ఉచిత బస్సు ఉంది కదా? ఉచితంగా బస్సు ఎంత 20 రూపాయలేగమ్మా, 20 రూపాయలే కదా. అదే తగ్గితే 15 రూపాయలకు వస్తాం కదా. అది అంటూ అందద్దు బస్సు మనకు గమ్యం చేరాలి కదా. ఇప్పుడు మనం ఈ టైంకి వస్తాము, అందదు బస్సు ఆపుకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చిందాక మళ్ళీ ఆగాల, లేదా ఆటో ఎక్కుతాం. 20 రూపాయలు దానికి 20 రూపాయలు పెట్టాలిగా. అందుకని గమ్యం చేరాలి కదా ఉచితమైనా కానీ. అది నేను అంటుంది. ఛార్జీ తగ్గించినట్టయితే అప్పుడు బాగుండేది. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏమైందమ్మా? గ్యాస్ 10 మందికి 6 పడుతున్నాయి, 4 పట్టట్లా. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. ఆ డబ్బులు ఎప్పుడు వేసాడు? ఎవరికి వేసాడు? వేయలేదుగా. తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. అవి వేసాడు. ఎంతమంది పిల్లలు? అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసాడు. అబ్బాయి ఆయన మీద మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలా? పడ్డా వాళ్ళకి అయ్యి కూడా పడ్డాయి. పన్నోళ్ళు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు, సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారమ్మా? ఇంకా ఇప్పుడు ఏదైనా కానీ మనం గవర్నమెంట్ ట్యాక్సీ కడితే దాని విలువేందో తెలిసిద్ది. కరెక్టే, కానీ పెరిగాయి అంటున్నారు, వాస్తవేనా? పెరిగినాయి. ఎంత పెంచారు? పెరిగినాయి. కట్టే వాళ్ళకి తెలిసిద్దమ్మా. ఎంత కట్టే అన్నాక వాళ్ళు నమ్మరు. కట్టుకోరా, కాలం పెట్టే కదా కట్టేది. మాకు 2,000 వచ్చింది. 2,000 వచ్చింది? అయ్యో, 2,000 వచ్చింది. ఇంతకు ముందు కూడా 2,000 వచ్చేదా? అంతకుముందు 700, 800 వచ్చేది. 700, 800 వస్తే కట్టుకునేవాళ్ళు. మరి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ వేస్తాడు, వచ్చి తీస్తాడు. వైర్లు కట్ చేస్తాడు. 2 రోజులు కూడా ఆగడం, కట్ చేస్తాడు. అదేమంటే మీరు కట్టండి అమ్మ వచ్చి పెడతామంటారు. కడతాం మేము. కాదమ్మా, మరి ఇప్పుడు మీకు ఇలా చేస్తే 200, 250 వస్తాయి అంటున్నారు కదా. నెలంతా కష్టపడేది కరెంటు బిల్లు కోసమేనా? నెలతో 6,000 వస్తాయి. రోజుకు 200 కాడికి వేసుకుంటే 6,000 వస్తాయి. ఏం చేసాం మరి చెప్పు. మరి బస్తులు ఎత్తి పండుకోం కదమ్మా. నెలంతా పని చేసినా కూడా ఒక కరెంటు బిల్లులకు వస్తున్నాయి. అలా ఉంది పరిస్థితి. అంతే. థ్యాంక్ యూ.